కలియుగంలో భక్తుల కష్టాలను తన హృదయంలో మోస్తూ కరుణతో లోకాన్ని కాపాడే దైవం తిరుమలలో కొలువైన శ్రీనివాసుడు. ఈ తిరుమల కొండలు రాళ్లతో నిర్మితమైన పర్వతాలు మాత్రమే కాదు, త్యాగం, భక్తి, నిస్వార్థ ప్రేమకు జీవంత సాక్ష్యాలు. తిరుమలలోనే నివసించిన ఒక మహాభక్తుడున్నాడు. ఆయనే అనంతాళ్వార్. అతనికి రాజ్యాలు లేవు, సంపద లేదు, కాని స్వామిపై అపారమైన ప్రేమ ఉంది. ప్రతిరోజూ స్వామివారికోసం తన శ్రమతో ఒక నందనవనాన్ని పెంచేవాడు. ఎండలో అయినా వర్షంలో అయినా ఈ పూలు స్వామికే అన్నదే అతని జీవన సత్యం. ఒకరోజు ఆ పవిత్ర తోటలో ఒక యువకుడు వచ్చాడు. అమాయకమైన చిరునవ్వుతో పూలను పీకసాగాడు. అనంతాళ్వార్ పలుమార్లు చెప్పాడు, ఇవి స్వామికోసం, దయచేసి తాకవద్దు అని. కాని ఆ యువకుడు వినలేదు. అనంతాళ్వార్ మనసు కలవరపడింది. అది కోపం కాదు, స్వామిపై ఉన్న అపారమైన ప్రేమ. ఆ ప్రేమే అతని భావోద్వేగాన్ని ముంచేసింది. తీవ్రమైన భక్తి తపనలో తన చేతిలో ఉన్న కర్రతో ముందుకడుగు వేశాడు. అంతే, ఆ యువకుడొక్కసారిగా దివ్యకాంతిలో లీనమయ్యాడు. తోటంతా నిశ్శబ్దం. అనంతాళ్వార్ గుండె గుబురుగుబురుమంది. అదే సమయంలో ఆలయంలో ఒక అద్భుతం జరిగింది. స్వామివారి సాన్నిధ్యం వద్ద ఒక దివ్య సంకేతం కనిపించింది. అప్పుడే అర్థమైంది, ఆ యువకుడు సామాన్యుడు కాదు. అనంతాళ్వార్ భూమిపై కూలబడ్డాడు. కన్నీళ్లతో చేతులు జోడించి ఇలా వేడుకున్నాడు, స్వామీ, నా అజ్ఞానాన్ని క్షమించు. నీ ప్రేమలోనే నేను తప్పు చేశాను. అప్పుడే బంగారు కాంతి రూపంలో దైవ సాన్నిధ్యం ప్రత్యక్షమైంది. కరుణతో నిండిన ఆ కాంతి అనంతాళ్వార్ను ఆశీర్వదించింది. ఆ రోజునుంచి ఆ దివ్య జ్ఞాపకంగా పచ్చకర్పూరంతో పవిత్ర ఆచారం మొదలైంది. అది గాయం కాదు, భక్తికి గుర్తు. ఈ కథ మనకొక విషయం చెబుతోంది. నిస్వార్థ భక్తిలో తప్పుకూడా అనుగ్రహంగా మారుతుంది. స్వామి భక్తుడి హృదయాన్నే చూస్తాడు. అందుకే ఈరోజు కూడా తిరుమలలో దర్శనం చేస్తే మనకు కనిపించేది కేవలం ఒక రూపం కాదు, అది భక్తి శిఖరం. నిజమైన ప్రేమ ముందు దైవం కూడా లొంగిపోతుంది.